హలో. సో నిజంగానే పాక్ని భయపెట్టింది. పాక్ పడ్డది. అక్కడి ప్రధాని రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక ప్రసంగంలో ప్రస్తావించిండు. భారత్ ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మాకు రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లారుద్దలేదని రాత్రి భయంతో ఉన్నాం. సో మిస్సైల్ యుద్ధం తర్వాత అసలు ఇండియా మాపై ఏం దాడి చేస్తుందని రాత్రంతా నిద్రపోలేదు అని కారాఖండిగా చెప్పింది. సో ఏం చెప్పారు? మేము మీ ఆయుధాలు నాశనం చేశామని పాకిస్తాన్ చెప్పుకుంది అని. అది ఏది నిజం కాదు. వాళ్ళే భయపడ్డారు. కానీ గొప్పలు చెప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే లేకపోతే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ వీకెతుంది. అసలు బ్రహ్మాస్త్ర ఏంది? పాకిస్తాన్ ఎందుకు భయపడింది? ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షాబాబ్ షరీఫ్ ఎందుకు ప్రస్తావించే దాని గురించి ఈ పూర్తి వీడియోలో మనం మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. భారతదేశం ఇప్పుడు కేవలం ప్రపంచంలో పెద్ద దేశమే కాదు, శత్రువుల గుండెల్లో భయం పుట్టించే శక్తివంతమైన దేశంగా మారిపోయింది. ఇది నిజం. తాజాగా బ్రహ్మోస్ కారణంగా పాకిస్తాన్ ప్రధాని ఒక బహిరంగ సభలో చేసిన వాక్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆయన ఏమన్నారు? బ్రహ్మోస్ ఎందుకు అంత భయంకరమైంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మోస్ గురించి కొంచెం తెలుసుకుందాం. భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించే సబ్సోనిక్ క్షిపణిగా గుర్తింపు పొందింది. దీని వేగం మాక్ 3 అంటే శబ్ద వేగానికి మూడింతలు. ఈ క్షిపణి భూమిపై ఉండే లక్ష్యాల నుండి సముద్రంపైకి ఆకాశంలోకి దూసుకెళ్లగలదు. ఇది 300 కిలోమీటర్ నుండి 800 కిలోమీటర్ వరకు ప్రయాణించగలదు. భారత్ ఎప్పుడు దీన్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తుందో. సో ఇటీవల భారత్ బహుళ ప్రదేశాల్లో బ్రహ్మోస్ ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, లడాక్, ఒరిస్సా వంటి సున్నిత ప్రాంతాల్లో ఈ క్షిపణి ప్రయోగాలు పాకిస్తాన్ మరియు చైనాను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. యుద్ధ పరిస్థితుల్లో శత్రువులకి ముందుగానే బలాన్ని చూపించడం ద్వారా భారత్ తన భద్రతను పటిష్టంగా నిలుపుకుందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక బహిరంగ సభలో ఆయన స్పష్టం చేశారు, భారత్ బ్రహ్మోస్ మిసైళ్లను వినియోగించడంతో మేము నిద్రపోలేదు. ప్రతి మిసైల్ ప్రయోగం మా భద్రాధికారులకు అలర్ట్ కలిగిస్తుంది. భారత్ తగిన సిగ్నల్ ఇస్తుంది అంటూ స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే వీరి మాటల ప్రకారం బ్రహ్మోస్ పేలుడు అర్థం పాకిస్తాన్ పాలకులకు తెల్లవారుజామున భయాలు, రాత్రులు నిద్రపోలేదు. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. పాకిస్తాన్ కాదు, చైనా కూడా బ్రహ్మోస్ గురించి ఆందోళన చెందుతుంది. ఎందుకంటే భారత నేవీ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ క్షిపణులను హిమాలయాల్లో సీ లైన్లలో వేస్తూ ఉంది. ఇది చైనాకు క్లియర్ వార్నింగ్. చైనా, పాక్ కలిసిన భారత్ సరిహద్దుల భద్రతను తప్పించుకోలేరు. ఇది తేల్చి చెప్పిన సంగతే. ఇలాంటి బ్రహ్మోస్ లాంటి విషయాలు ఉండడం వల్లే మన దేశం ఏ శత్రువునైనా ధైర్యంగా నిలబడగలుగుతుంది. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలు ప్రపంచానికి భారత్ ఎంత శక్తివంతంతో చూపిస్తున్నాయి. మన సైనికుల శ్రమకు, శాస్త్రవేత్తల విజ్ఞానానికి ఇది నిదర్శనం. సో ఇది ఇలాంటి దేశభక్తి వార్తల కోసం మన భారతదేశాన్ని బలంగా చూపించే మన ఛానల్. సో మన దేశం గర్వించదగ్గ విషయం. ఈ పాకిస్తాన్కి, చైనాకి అందరికీ వణుకు పుట్టించింది. సో మన దేశం ఎందులోనూ తక్కువ కానే కాదు. అందరూ సంకలు గుద్దుకున్న చైనా అంటే చైనా మాల్, చైనా అంటే డూప్లికేట్. సో తొందరనే ఖరాబ్ అవుతుంది. ఇండియా ఈజ్ బ్రాండెడ్, చైనా కాదు, ఇండియా ఈజ్ బ్రాండెడ్. అందుకే ఇండియా అంటే ఇండియానే. సో పాక్ వాళ్ళు ఎంత ప్రయోగించినా, వాళ్ళ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎంత ట్రై చేసినా మన ప్రయోగాన్ని ఆపలేకపోయారు. అది ఇండియా గొప్పతనం. ఎందుకంటే అక్కడ ఆర్మీ కాదు, తీవ్రవాదం ఒకటే. అక్కడ ఆర్మీతో తీవ్రవాదం కూడా. నిజంగా పాక్ ప్రధాని కాదు, అక్కడ గవర్నమెంట్ ఆర్మీ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిందే ఆట పాట. మన దెబ్బకి పాకిస్తాన్ ప్రధాని షేక్ అయ్యాడు. నిద్ర కూడా పోలేదు, కళ్ళు కూడా ఎరవడ్డాయి అనుకోండి. సో అది మన భారత దెబ్బ. సో ఎప్పటికైనా ప్రపంచం ఎదగాలని చూస్తుంది.
కానీ పాకిస్తాన్ మాత్రం తీవ్రం వాదంపై మొగ్గు చూపుతాయి. వాళ్ళు చేయబట్టి ఎన్నో ప్రపంచ దేశాలు నాశనం అయ్యేది. కానీ మనం బ్రహ్మోస్తో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది నిజంగా భారత్కు గొప్ప విషయం చెప్పాలి. సో బ్రహ్మోస్ చైనా కాదు, యుఎస్ కాదు, రష్యా వాస్ ఇండియా. సో ఈ 2 దేశాల వల్లే ఈ బ్రహ్మోస్ సాధ్యమైంది. అందుకే లోగో కూడా 2 దేశాలు ఉంటుంది. సో మన అంత పెద్ద గొప్ప దేశం. జై భారత్ భారత్ భారత్. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో డెవలప్ కంట్రీ యుఎస్, చైనా అంటారు, కానీ వాటి వల్లనే ఏ దేశం ఎదగలేకపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా యుద్ధాలు చేసింది యుఎస్ మాత్రమే. సో అది నిజం. యుఎస్, చైనా బిజినెస్ మాత్రమే. సో మన ఇండియా, మన మొరాలిటీ, విలువలు ఎక్కువ ఉంటుంది. సో అభివృద్ధి ముఖ్యమే, కానీ యుఎస్ మాత్రం మన శివాల మీద కూడా బిజినెస్ చేస్తుంది, చైనా కూడా. అలాంటి దేశాలు అవి. సో మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. జై హింద్, భారత్ మాతాకి జై.